హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఓం శివోహం. కార్తీక మాసంగా వచ్చి శివుని గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవడం చాలా మంచిదండి. శివభక్తులకు అందరూ శివకేశవ దామోదరాయ నమః. దామోదర ప్రీత్యార్థం అనాలి ప్రతి పూజకు. దామోదరాయ నమః, శివకేశవాయ నమః, ఓం నమః శివాయ నమః, శ్రీ విష్ణువే నమః అని మనం అనుకోవాలి. అంటే చీకట్లో పెట్టే దీపాలేమో ఉదయం ప్రాతకాలం స్నానం, జపం, దానం, పుణ్యం, దీపారాధన మాధవునికి ముడుతుంది, దామోదరునికి. ఉదయం పెట్టే దీపారాధన ఉదయం నుంచి మళ్ళీ సాయంకాలం దాకా మధ్యాహ్నం అన్ని పెట్టే దీపారాధన శివుడికి ముడుతుంది. మళ్ళీ సంధ్యా టైంలో సంధ్యలో పెట్టే దీపారాధన లక్ష్మీదేవికి ముడుతుంది. చూసారా, ఒక్క రోజుకు 3 అధిపతులు ఉన్నారు మనకు. సనాతన ధర్మాన్ని వర్ధిల్లాలి, సనాతన ధర్మాన్ని మనం చెప్పుకోవాలి, మాట్లాడాలి. ప్రతి హిందూ ఆడపిల్లకి అవసరమండి చాలా. మనం హిందువుగా పుట్టడమే మన అదృష్టం. అన్ని ధర్మాల కంటే మన ధర్మం గొప్పది. మన హిందువులు ఆడపిల్లలు జాలి పడతారు, దయగా ఉంటారు. సరే, ఒక విషయం మాట్లాడడానికి నేను వచ్చాను. శివుడు ధ్యానంలో ఉంటారు కాబట్టి శివుడికి కుంకుమ పెట్టకూడదు అని ఆధ్యాత్మిక నేను చదివాను, అంటూ ఉంటారు చాలామంది, వింటున్నాం. అయితే శివుడు ధ్యానంలో ఉంటారు, నిజమే. తన త్రికాలజ్ఞాని. ఏం కాలజ్ఞాని? త్రికాలజ్ఞాని. త్రికాలంలో ఇలా నడుస్తుంది చూడడానికి ఉన్నారు ఒకట. మళ్ళీ అమ్మకు సగ శరీర భాగాన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు పెట్టే వాళ్ళు భక్తులు ఏమనుకుంటారు, అయ్యో నేను పాపం చేశానేమో, శివలింగానికి చందనం, మున్నుకు విభూతి మాత్రమే పెట్టాలి కదా, నేను పెట్టానేమో అని బాధపడతారు. అలాంటి బాధ ఏమి పడకండి. ఎందుకంటే శివుడు సాక్షాత్ అగ్నిగోళం, అగ్నిస్వరూపం. సృష్టికి అతనే మూల పురుషుడు కాబట్టి ఇదొక కాదనట్లేదు. కానీ అమ్మకు సగభాగాన్ని ఇచ్చేసాడు కదా స్వామి, అర్ధ శరీరాన్ని ఇచ్చేసాడు కదా. అందుకోసం మనం ఎందుకు బాధపడాలి? శివునికి ఒకవేళ ఆచరించే వాళ్ళు పెట్టకూడదు, నేను అది కాదనట్లేదు. ఒకవేళ మనం తెలియక దెబ్బపోతాం, పెడతాం. శివుడికి పెట్టినప్పుడు ఏం చేయాలంటే అమ్మకు సగభాగాన్ని ఇచ్చేశారు, అది అమ్మకే ముట్టుగాక. శివయ్య నీకు చందనం విభూతి మాత్రమే పెడతాను. ఇంకొక మంచి మాట ఏంటంటే శివయ్యకు కొన్ని బియ్యాన్ని నాన్పి అక్షంతలు వేయాలంట ప్రతిరోజు. కొన్ని అలవర్చుకోవాలంటే టైం పడుతుంది. నేను బియ్యం స్నానం చేసి వంట చేస్తే అన్నీ స్నానం చేసి వంట చేసేటప్పుడు కొన్ని బియ్యం తీసుకుంటే అక్షతలు ఇలా వేయాలి. తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రాలు, విభూతితో అభిషేకం, అర్చన, సూక్ష్మంలో మోక్షం ఏమీ లేకపోయినా చిన్నగా మనకున్న దాంట్లో ఓ 2 దీపాలు, ఒక దీపమా, ఇంత ఊడి బస్తీల పసుపు కుంకుమన ఎన్ని ఖర్చు పెట్టుకుంటలేమని పొద్దున్న నుంచి లేస్తే 24 గంటల వరకు ఇంట్లో డబ్బులు ఎన్నో ముడుస్తాయి. కానీ మన భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళు ఎంబడి శివుడు మనందే ఉంటాడండి. మహాదేవుడు అత్తింట్ల వాళ్ళ ఇంట్లో ఎక్కడెక్కడ కష్టాలు కన్నీళ్ళు ఉన్నా కూడా స్త్రీ వెంబడే ఉంటారు. తను స్త్రీని పుట్టించినప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుని భగవంతుడు అడిగాడంటే, ఏంటి స్త్రీ ఇలా ఉంది, తడిగా ఉంది అని అడిగితే, ముట్టుకున్న సరే తడిగా ఉంది. ఏంది నాన్న ఇలా ఉంది అని అంటే, స్త్రీ ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉంటుంది అని అంటారట. చాలా అది ఏడ్చుకుంటుండడం మునుపుతారమండి. ఇప్పుడు ఏడవట్లేదు. వీరవనితలు, వీరనారీలు జాబ్ చేసుకుంటూ తన పొట్ట కోసం, తన పిల్లల కోసం హ్యాపీగా ప్రతి జాబ్ చేసుకుంటూ బతుకుతున్నారండి. ఫేస్బుక్లో ఈరోజు చూశాను, నన్ను ఆశీర్వదించండి, ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను అంటుంది ఆడపిల్ల. నేను లైక్ చేశాను, సూపర్ సిస్టర్ అని పెట్టేశాను. ప్రతి రంగంలో రాణించుకోవాలి. ఎవరంటే దరిద్రులు, దద్దమ్మలు, ఏమీ చేతకపోవడం, మంచానికి అతకపోతారు, ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తారు. 24 గంటలలో 12 గంటల మన టైం ఉంటుందండి. మార్నింగ్ 5 o'clock లేచి, మళ్ళీ నేనైతే 8-9 వరకు పండుకుంటాను. 5 o'clock లేచినంటే మొదలు 9 వరకు నాకు టైం టేబులే. నేను పని చేసుకుంటూనే ఉంటా, ఏదో చేసుకుంటూనే ఉంటా. యూట్యూబ్ అంటే చదవడం మామూలుగా కాలేదండి. అయితే ఇప్పుడు చేసుకోవాలి, అలాంటి వాళ్ళ వెంబడి దేవుడు ఉంటాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, శివుడికి కుంకుమ పెట్టిన వాళ్ళందరూ బాధపడకండి. వేడి ఉంటుంది, పురాణాలు చెప్తున్నాయి. అదొకవే అలవాటు చేసుకున్నదాకా శివయ్య నీకు పెట్టిన కుంకుమ అంతా అమ్మవారికి ఇచ్చేసేయి, అమ్మవారికే ముట్టని. మీరు సతిపతులు ఇద్దరు కదా, సర్వంతర్యామి కదా అని బాధపడకండి. భక్తులు బాధపడతారు, అయ్యో నేను చేయకూడదు చేసిందేమో, దీనివల్ల మనకేం జరిగిందో అనుకునే అమ్మాయిలకు మాత్రమే నేను చెప్పేది. అమ్మాయిలకు, ఆ అమ్మలకు కొన్ని చేస్తాం, కొన్ని తెలియకుండా ఏవో చేసుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం బాధపడకండి. మా ఇంట్లో కూడా నన్ను పెట్టనీకపోయే వాళ్ళు అన్నమాట. పెట్టేద్దామా అని మనకు చెప్పితే చాలా రోజులకు అలవాటు అయింది. ఆటోమేటిక్గా పెట్టేస్తాను. నాకు వెండి శివలింగం ఉందండి. ఆ వెండి శివలింగానికి విభూతి పెడితే కనబడదు. మళ్ళీ వెండి శివలింగం ఇంట్లో ఉంటే అన్ని దోషాలు తొలగిపోతే అభిషేకం చేసుకుంటాను అయ్యగారు చెప్తే నేను వెండి శివలింగాన్ని కొనుక్కొచ్చుకున్నానండి. అభిషేకం చేసుకోవాలి రోజు. అన్ని బాధలు తప్పాలి, బాగుండాలి కుటుంబ సమేతంగా అనుకుంటే మన తలరాతలు ఉన్నది అనుభవించక తప్పదు. ఆ భగవంతుడు సాక్షిగా ఏదైనా జరుగుతుంది మనకంటే
చూసారా, 3 అక్క చెల్లెళ్ళు వెళ్ళారు పాపం, బస్సులో యాక్సిడెంట్ అయి చనిపోయారు. సృష్టి ధర్మమే ఇంత అండి. భూమి మీద అన్నం లేకపోతే ఎట్లా వీటిలో అలా పోతారు. కాకపోతే హాయ్ అండి, అందరికీ పూజలు చేసుకోండి కార్తీక మాసంలో. శివోహం కృష్ణాయ నమః, విష్ణువే నమః, జిష్ణువే నమః, మాధవాయ నమః, కేశవాయ నమః, మధుసూదనాయ, గోవిందాయ, గోపాలాయ. ఇలాంటి ఎన్ని వర్ణాలు వర్ణించుకున్నా నాకు శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. నేను అనుకుంటాను శ్రీకృష్ణుడు నా అన్నయ్యగా భావిస్తాను. మళ్ళీ శివయ్యనేమో అమ్మ నాన్నలా భావిస్తాను. కులదైవం ఈశ్వరుడు. ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఏది చేసినా కూడా ఫస్ట్ కులదైవానికి చేసిన తర్వాత ఇట్లా జాతర ఎక్కడైనా ఇంట్లో నుంచి బయట తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడైనా మన కులదైవానికి మొక్కాలి. ప్రతి క్షణం ధ్యానం చేసుకుంటుండాలి. బస్సులోకి వెళ్ళి ఆదమరచి వేరే వీడియోస్ చూసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ మనసులు ఎక్కడెక్కడో పెడతాం. ఈ గమ్యం బాగా జరగని, ఈ గమ్యం నన్ను ఇల్లు చేర్చని మహాదేవాని మీ ఇష్ట దైవాలకు మొక్కి ధ్యానించుకుంటూనే ఉండాలి. డ్రైవర్ కూడా బాగా నడపని. నేను ఇంతకుముందు చెప్తే చులకని అనుకుంటారేమో. నాకు ఈ విషయం మా అమ్మమ్మ చెప్పినప్పటి నుంచి నాకు స్కూటీ ఉంది, డ్రైవింగ్ చేసిన. నేను ప్రయాణాలు జరిగిపోయినా కూడా అనుక్షణం ధ్యానించుకుంటూనే ఉంటానండి. అందరూ అలాగే ఉండండి. ఆదా మర్చిపోయి సెల్లులు చెవులో పెట్టుకొని ఇంకేవో వినడం, బస్సు దొరికింది కదా గంటల ప్రయాణం కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదండి, ఒక్క క్షణం కూడా మరవద్దండి. ఒకవేళ ప్రాణాలు పోతే ఆ ఓం నమః శివాయ అనే ధ్యానంలో పోతే శివుడి దగ్గరికే చేరుకుంటాం కదా. శరీరం ఎప్పుడు శాశ్వతం కాదండి. శరీరం బాల్యం నుంచి ఇంతవరకు వచ్చినాం. బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, మధ్యస్థం అయిపోతుంది, ముసలి వాళ్ళం అయిపోతాం. వచ్చే రోజు కూడా ఒకరోజు వస్తుంది. భక్తి భావాలని అరవర్చుకోవాలండి. ఎంతోమంది చెప్తున్నారు. ఆ కోటేశ్వరరావు ఉన్నారు కదా, ఆ అయ్యగారు చెప్పే మాటలు వింటే నేను అతుక్కుపోతాను. స్పష్టంగా అట్లనే వింటాను. అది గరికెపాటి వాళ్ళందరూ చెప్పేటి నేను వింటాను. విని హ్యాపీగా ఉంటాను. భక్తి మన తెలుగు సాంప్రదాయాన్ని వర్ధిల్లేలా చేసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం 3వ శుక్రవారం శుభాకాంక్షలు. ఇంకొక వారమే ఉందండి. చూసావా, అలా గడిచిపోతుంది కార్తీక మాసం. శివ శివమూర్తి విగణనాద, నువ్వు శివుడి కుమారుడవు గణనాద. శివ శివమూర్తి వినాయకుడు పండగ అప్పుడు వినాయకులు అప్పుడు హెల్త్ బాగాలేకుండా వినాయకుని పూజలు ఎక్కువ చేయలేదు. కానీ దసరా అప్పుడు నవరాత్రులు అమ్మవారికి చేసాం బాగా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చిన్న చేతికి బాధలు ఉంటే చనిపోవద్దండి. లేని చేసుకోవద్దండి. శరీరం మనకు భగవంతుడు ఇవ్వడం, శరీరాన్ని ఇచ్చిండు కదా, అదే గొప్ప అనుకోవాలి, అదే గర్వం అనుకోవాలి, అదే మనకి ఇచ్చిండు అనుభూతి అనుకుని సంతోషపడాలి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ.